హాయ్ స్టూడెంట్స్, ఈరోజు వచ్చేసాము అరిథమెటిక్ ప్రోగ్రెషన్ నుంచి 5 మార్కర్స్. ఈ 5 మార్కర్స్ గేమ్ చేంజర్స్. ఎలా అంటారా? ఏపీ నుంచి వచ్చే ఆ ఒక్క 5 మార్కర్ మీ పర్సెంటేజ్ని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకెళ్ళిపోతుంది. సో ఆ మార్క్స్ మిస్ కాకూడదు అంటే వీడియో కంప్లీట్గా చూడండి. సో లెట్స్ సాల్వ్ ద బిగ్ వన్స్. సో మనకు లాస్ట్ స్టెప్ 2a ప్లస్ m-1 m ప్లస్ n - 1 ఇంటూ d ఈక్వల్స్ టు -2 వచ్చింది. ఏం చేయాలి? multiply both sides with m plus n by 2. ఎందుకు 1 minute ఆగండి, మీకే అర్థమవుతుంది. m plus n by 2. సో ఇది హోల్ ఒక టర్మ్ కాబట్టి 2m plus n by 2 కంప్లీట్గా LHSతో m plus n by 2ని మల్టిప్లై చేస్తున్నా. సో 2a plus m plus n minus 1 into d is equals to -2 into m plus n by 2. -2 క్యాన్సిల్ అయింది. నో ఈ LHS చూస్తుంటే మీకు ఏ ఫార్ములా గుర్తొస్తుంది? n by 2 plus 2a plus n minus 1 into d కదా. సో ఇది సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములాలో ఉంది, బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత? m plus n. సో దిస్ కెన్ బి రీరిటన్ యాజ్ సమ్ ఆఫ్ m plus n టర్మ్స్. n ఉన్న చోటంతా m plus n పెడితే మీకు సేమ్ ఫార్ములా వస్తుంది. సో s m plus n is equals to minus of m plus n. దీని అర్థం ఏంటి? సేమ్ థింగ్ వాళ్ళు అడిగింది. సమ్ ఆఫ్ ద ఫస్ట్ m plus n టర్మ్స్ is equals to minus of m plus n. Hence proved. Next sum. A ladder has rungs 25 centimeters apart. The rungs decrease uniformly in length from 45 centimeters at bottom to 25 centimeters at the top. ఫస్ట్ ఇది అర్థం చేసుకుందాం. లాడర్ ఒక నిచ్చెన ఉంది, దానికి రంగ్స్ అంటే ఏమీ లేవు, దాంట్లో మెట్లు ఉంటాయి కదా, స్టెప్స్ నిచ్చెనకి. అది ఒక్కొక్క స్టెప్కి దూరం ఎంత ఉంది? 25 సెంటీమీటర్స్. అండ్ ఎలా ఉన్నాయి ఈ స్టెప్స్? దే డిక్రీజ్ ఇన్ లెంగ్త్ ఫ్రమ్ 45 సెంటీమీటర్స్ at bottom to 25. సో ఈక్వల్ లెంగ్త్ లేవు మెట్లన్నీ. కింది నుంచి పైకి పోయే కొద్దీ దాని లెంగ్త్, మెట్టు లెంగ్త్ డిక్రీజ్ అవుతుంది. సో ఆ ల్యాడర్ ఒక రకంగా ఇలా ఉంది, ఈక్వల్గా యూనిఫామ్గా లేదు. ఏమంటున్నారు? కింద ఉన్నది మెట్టు 45 సెంటీమీటర్స్ అండ్ లాస్ట్ ఫైనల్గా ఉన్న మెట్టు 25 సెంటీమీటర్స్ అని అంటున్నారు. అండ్ డిస్టెన్స్ బిట్వీన్ టూ రంగ్స్, ఇలా మధ్యలో ఎన్ని స్టెప్స్ ఉన్నాయో మనకు తెలీదు, బట్ స్టెప్కి మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉంది? 25 సెంటీమీటర్స్ గ్యాప్ ఉంది. ఒక స్టెప్కి ఇంకో స్టెప్కి గ్యాప్ ఎంత? 25 సెంటీమీటర్స్ ఉంది. అండ్ ఇఫ్ ద టాప్ అండ్ ద బాటమ్ రంగ్స్ ఆర్ 2.5 meters అపార్ట్. ఈ లాస్ట్ స్టెప్ నుంచి ఈ ఫస్ట్ స్టెప్ దాకా టోటల్ డిస్టెన్స్ ఎంత? గ్యాప్ ఎంత ఉంది? 1/2 meters ఉంది. ఇలా ఉన్నప్పుడు వాట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ద వుడ్ రిక్వైర్డ్ ఫర్ ద రంగ్స్? సో ఈ స్టెప్స్ చేయడానికి ఎంత లెంగ్త్ ఆఫ్ ద వుడ్ కావాలి? ఓన్లీ ఈ స్టెప్స్, ఈ సైడ్స్ ఉన్న నిచ్చెంది, సైడ్స్ది కర్ర కాదు, ఓన్లీ ఈ మధ్యలో మెట్లు చేయడానికి టోటల్ ఎంత లెంగ్త్ ఆఫ్ వుడ్ మనకి కావాలి? ఇది క్వశ్చన్. డిస్టెన్స్ బిట్వీన్ ద టాప్ అండ్ ద బాటమ్ రంగ్ ఎంత? ఈజ్ 2.5 meters. 2.5 meters అంటే మిగతావన్నీ సెంటీమీటర్స్లో ఉన్నాయి, కన్వర్ట్ చేద్దాం, విచ్ ఈస్ 250 centimeters. 250 centimeters. Now the distance between two rungs, distance between two rungs ఎంత? is equals to 25 centimeters. ఇప్పుడు టోటల్ ఎన్ని మెట్లు కనుక్కోవాలి అంటే మీరు అనుకుంటున్నారా 250/25 చేస్తే వస్తుంది అని? ఒక లాజిక్ ఆలోచించండి. సపోజ్ 3 మెట్లు ఉన్నాయి. 3 మెట్లుకి ఇప్పుడు 1 2 3 మెట్లు ఉన్నాయి, బట్ గ్యాప్ ఎంత ఉంది? గ్యాప్ ఎంత ఉంది? 2 ఉంది. సో 50 సెంటీమీటర్స్లో మీకు 2 గ్యాప్స్ ఉంటాయి, 3
rungs ఉంటాయి. సో మనము ఇప్పుడు 250/25 చేస్తే ఏది వస్తుంది? నెంబర్ ఆఫ్ rungs రాదు, నెంబర్ ఆఫ్ గ్యాప్స్ వస్తుంది. మనకి నెంబర్ ఆఫ్ rungs కావాలి అంటే గ్యాప్కి ఇంకొకటి ఎక్స్ట్రా యాడ్ చేయాలి. Therefore, the number of gaps between the rungs, number of gaps between the rungs, formula ఏంటి? Total distance by distance between two rungs. Distance between two rungs, which is equals to 250/25, which is 10. So ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి? 10 గ్యాప్స్ ఉన్నాయి. Therefore, number of rungs is equals to 10 plus 1, which is equals to 11. దీని నుంచి మనం ఏపీలోనే ఫామ్ చేయొచ్చు. దీని నుంచి ఇది ఫస్ట్ ఏపీలో ఫస్ట్ స్టెప్ ఇది అనుకుంటే ఫస్ట్ లెంగ్త్ ఆఫ్ ద ఫస్ట్ స్టెప్ ఎంత? 45 సెంటీమీటర్స్. లాస్ట్ది ఎల్ అనుకోవాలి. సో లెంగ్త్ ఆఫ్ ద లాస్ట్ స్టెప్ ఎంత? 25 సెంటీమీటర్స్. అండ్ ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? n is equals to 11. వాళ్ళు ఏం అడుగుతున్నారు? ఫైండ్ ద టోటల్ లెంగ్త్ ఆఫ్ ద వుడ్ నీడెడ్ అంటే సమ్ అడుగుతున్నారు. సో Sn is equals to n/2 into 2a plus n-1 into d యూస్ చేయాలా? మనకు d తెలుసా? తెలిసే అవకాశం ఉందా? లేదు. సో ఇంకో ఫార్ములా విచ్ ఈజ్ n/2 into a plus l. మనకున్న డేటాను బట్టి ఫార్ములా యూస్ చేయాలి. సో S11 is equals to 11/2 into 45 plus 25, which is equals to 11/2 into 70. Cancel 35. So 35 ones 35, 5 3 carry 30. So S11 is 385 centimeters. Ante enti? The total length of the wood required to make all the rungs is this much. Therefore, length of the wood required is equals to 385 centimeters, which is 3.85 meters. If the mth term of an AP is 1/n and the nth term is 1/m, find the sum of the first m terms or prove that it is 1/2 mn plus 1. Okay, ఏమి ఇచ్చారు ఫస్ట్? mth term of an AP is 1/n అంటే am is equals to 1/n. That implies a plus m minus 1 into d is equals to 1/n. దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకుందాం. నెక్స్ట్ nth టర్మ్ is 1/m అంటే an is equals to 1/m. That implies a plus n minus 1 into d is equals to 1/m. దీన్ని ఈక్వేషన్ 2గా అనుకుందాం. సో దీని రెండింటిని సాల్వ్ చేస్తే మనకి a అండ్ d వాల్యూస్ కనుక్కోవచ్చు. సబ్ట్రాక్ట్. సో దానికి ఏం చేయాలి? ఫస్ట్ సబ్ట్రాక్ట్ 1 and 2. సబ్ట్రాక్ట్ 1 and 2 ఈక్వేషన్స్. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎలా ఉంటుంది? a plus m minus 1 into d is equals to 1/n. కింద a plus n minus 1 into d is equals to 1/m. సబ్ట్రాక్ట్ కాబట్టి సైన్స్ చేంజ్ చేసేయాలి. a క్యాన్సిల్ అయిపోతుంది, d కామన్ కాబట్టి m minus 1 సైన్స్ అన్నీ చేంజ్ చేయాలి. -n plus 1 is equals to 1/n minus 1/m. +1 -1 క్యాన్సిల్ అయిపోతే d into m minus n is equals to LCM తీసుకుంటే మనకి ఏముంటుంది? LCM is mn. సో మనకి న్యూమరేటర్లో m minus n వస్తుంది. m minus n క్యాన్సిల్ అయిపోతే d is equals to 1/mn.
సో డి వాల్యూ కనుక్కున్నాం. ఈ డిని ఏదో ఒక ఈక్వేషన్ 1 or 2లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది. we know that a plus m minus 1 into d is equals to 1 by n. And first equation తీసుకున్నాను. సో a plus m minus 1 into 1 by mn is equals to 1 by n. Simplify చేసుకోండి. m into 1 by mn will be m by mn minus 1 by mn is equals to 1 by n. m cancel అయిపోయింది. సో a plus 1 by n minus 1 by mn is equals to 1 by n. Plus 1 by n, 1 by n cancel. సో a వాల్యూ ఎంత? minus 1 by mn ఆ పక్కకు వెళ్తే ప్లస్ అవుతుంది. సో a వాల్యూ d వాల్యూ సేమ్ గానే వచ్చింది. therefore ఏం అడిగారు? సమ్ ఆఫ్ ఫస్ట్ mn, therefore smn is equals to ఫార్ములా యూస్ చేయాలి. sn ఫార్ములాని ఎక్కడైతే n ఉందో అక్కడంతా mn పెట్టాలి, అంతే చేంజ్. n by 2, n ప్లేస్ లో mn by 2 ఇంటూ 2a ప్లస్ n minus 1, n ప్లేస్ లో అంతా mn యూస్ చేయాలి, ఇంటూ d. అండ్ మనకు ఏ వాల్యూ డి వాల్యూ తెలుసు. సో సబ్స్టిట్యూట్ ప్లస్ mn minus 1 into 1 by mn. ఫర్దర్ సింప్లిఫై చేసుకుంటూ పోదాము. mn by 2, 2 by mn minus mn minus 1 by mn. mn కామన్ డినామినేటర్, సో న్యూమరేటర్ ని మనం డైరెక్ట్ గా సింప్లిఫై చేయొచ్చు. సో 2 minus mn, సారీ ఇది ప్లస్, సో 2 plus mn minus 1 by mn. ఎల్సిఎం తీసుకున్నాను. సో mn రెండు సార్లు రాసే బదులు ఒక్కసారి డినామినేటర్ mn రాస్తాను. ఈ mn క్యాన్సిల్ అయిపోయింది. సో మనకు ఏం మిగిలింది? mn plus 1 by 2, that is 1 by 2 into mn plus 1. ఇది ఏంటి? smn. సో సమ్ ఆఫ్ ఫస్ట్ mn టర్మ్స్ is equals to